హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. 'మై డియర్ రాక్షసుడు' పార్ట్ 15. ముందు నన్ను చంపేసి నువ్వు చచ్చిపో. నువ్వు నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తే జరిగేది తర్వాత పని ఇదేనమ్మా. నీకు నచ్చని చీరనే నువ్వు వేసుకోవు. మరి నాకు నచ్చని అమ్మాయిని నేను చేసుకుని ఏం సంతోషంగా ఉంటానమ్మా చెప్పు. నాకు లత అంటే ఇష్టమని నీకు ముందే తెలుసు. అయినా సరే నీ ఫ్రెండ్‌కి మాటిచ్చావు అంతే. నాకంటే నీకు వాళ్ళే ఎక్కువయ్యారా? కావాలంటే నేను నా ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకుని రావచ్చు. కానీ నేను నీ ఇష్టానికి వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకోలేదని నువ్వు అర్థం చేసుకో అమ్మా. మరి నా ఇష్టానికి వ్యతిరేకంగా నువ్వెందుకిలా చేస్తున్నావమ్మా అని ఆపాడు అజయ్. అదంతా విని అజయ్ వాళ్ళ నాన్న ఆమె దగ్గరకు వచ్చి, చూడు, మంచి మనసుతో వాళ్ళ ప్రేమను అర్థం చేసుకుని నీ కొడుక్కి వాడికి నచ్చిన అమ్మాయిని వాడికి గిఫ్ట్‌గా ఇచ్చేయి. అంతకంటే నువ్విచ్చే పెద్ద బహుమానం ఏమీ ఉండదు వాడికని అన్నాడు చిన్నగా అజయ్ తండ్రి. ఆమె కాసేపు సైలెంట్‌గా ఉంది. హ్మ్. అందరికీ నచ్చినప్పుడు నేను మాత్రం ఏం చేస్తాను? అలాగే కానివ్వండి. నా మాట ఎప్పుడు చెల్లింది గనక ఈ ఇంట్లో అంది చిరుకోపంగా. ఆ మాటకి అందరికీ చాలా ఆనందం కలిగింది. అందరి మొహాలు ఒక్కసారిగా వెలిగిపోయాయి. చాలా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, థ్యాంక్ యూ అంటూ వాళ్ళమ్మని చుట్టేశాడు అజయ్. చాల్లే, వదులు నన్ను. ఎంత ధైర్యం వచ్చేసిందిరా నా కొడుక్కి తన ప్రేమ విషయంలో అంటూ అజయ్ని లతని దగ్గరికి తీసుకుంది. ఇంతలో మధు ఇంకా రిషి కూడా లోపలికి వచ్చారు. రారా, నువ్వు ఒక్కడవే తక్కువయ్యావు. నీ ఫ్రెండ్ పెళ్ళి నువ్వే దగ్గరుండి చూసుకోవాలి మరి అని అంది ఆమె. అలాగే అంటాడమ్మా. టైం వచ్చేసరికి నువ్వే చూసుకోవాలి అంటాడు, నువ్వే నిలబడాలి అని అంటాడు అని అన్నాడు నవ్వుతూ రిషి. ఇంతలో మధు కల్పించుకుని, అవును అజయ్ గారు, రిషి సారు కృష్ణుడు లాంటివాడు. తన వాళ్ళ తరపున యుద్ధం చేయడు, ఎలా చెయ్యాలని నేర్పిస్తాడు, పక్క నుండి యుద్ధం చేయిస్తాడు అని అంది రిషి కళ్ళలోకి చూస్తూ. ఒక్క క్షణం ఇద్దరు కళ్ళు కలుసుకున్నాయి. అందరూ ఆశ్చర్యంగా వీళ్ళనే చూస్తున్నారు. ఇంత బాగా మా రిషిని నువ్వెప్పుడు అర్థం చేసుకున్నావు మధు అని అన్నాడు అజయ్. రిషి ఇంకా మధు కళ్ళు ఒక్క క్షణం కలుసుకున్నాయి. మళ్ళీ వెంటనే మధు తేరుకుని, సరే ఇంకా మేము ఇంటికి వెళ్తాం రా లత అని ఇద్దరు వెళ్తుంటే రిషి వచ్చి, రండి నేను డ్రాప్ చేస్తాను మిమ్మల్ని అని ఆన్సర్ ఇవ్వకుండానే డ్రైవింగ్ సీట్లో కూర్చుని స్టార్ట్ చేశాడు. ఇక ఇద్దరు వచ్చి కారు ఎక్కారు. లత సంతోషంగా గాలిలో తేలిపోతున్నట్టు అనిపించింది తనకి. తన ప్రేమ గెలుస్తుంది అని. థ్యాంక్స్ రిషి గారు, మీరు కనుక లేకపోయి ఉంటే ఈ పెళ్ళి అంత ఈజీగా జరిగేది కాదు. థ్యాంక్ యూ. హా అని ఊరుకున్నాడు రిషి. రిషి ఇంకా మధు మధ్యన మౌనం. అది ఎందుకో ఇద్దరికీ తెలీదు. డ్రైవింగ్ చేస్తూ ఎప్పుడు మధుని చూసే రిషి ఆ రోజు ఆమె పక్కనే కూర్చున్న మధు వంక ఒక్కసారి కూడా చూడలేదు. మధు మధ్య మధ్యలో రిషి వైపు చూస్తుంది కానీ అతను మాత్రం చూడటం లేదు. అది ఆమెకి బాధగా అనిపించింది. అతన్ని మాట్లాడించాలని అనుకుని మళ్ళీ ఊరుకుంది. అతని మౌనం ఆమెకు బాధను కలిగిస్తుంది. ఈలోగా వాళ్ళ ఇల్లు వచ్చేసింది. లత దిగింది కానీ మధు అలానే ఉంది. రిషి కూడా ఏం మాట్లాడకుండా స్టీరింగ్ పట్టుకుని స్ట్రైట్ గా చూస్తూ ఉన్నాడు. కనీసం ఆమె వంక చూడలేదు. మధు దిగు, అలా రిషి సార్ ఇంటికి వెళ్ళిపోతావా ఏంటి అని లత పిలిచేసరికి ఆమె డోర్ తీసుకుని దిగింది. థ్యాంక్ యూ సార్ అని లత అంటే హా అని చిన్న స్మైల్ పెదాలు విప్పనట్టుగా నవ్వి వెళ్ళిపోయాడు. లత వెనకాల మధు ఇంట్లోకి వెళ్ళి సోఫాలో కూర్చుంది. ఆలోచిస్తూ ఉంది. అబ్బా, నా పెళ్ళైపోతుంది, అది నా అజయ్‌తో. నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? మధు అని ఎగిరి ఎగిరి డాన్స్ చెయ్యాలని ఉంది తెలుసా అని ఆమెను గట్టిగా పట్టుకుంది. హ్మ్. ఏంటే, ఇప్పటివరకు బానే ఉన్నావుగా, ఏమైంది నీకు? అని అంది కంగారుగా. సార్ నా మీద ఎందుకు కోపంగా ఉన్నారు? నాతో ఎందుకు మాట్లాడడం లేదు లత అంటూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంది మధు. అది చూసి కంగారుగా లత, మధు ఏమైంది ఆ కన్నీళ్ళు? ఆయన నీతో ఎందుకు కోపంగా ఉంటారు? ఏం చేశావని నువ్వు? అయినా నీ కన్నీళ్ళు అతని కోసం ఏంటే ఇదంతా అని ఆమె గడ్డం పైకెత్తి అడిగింది. తెలియడం లేదు లత అంది ఆమెను పట్టుకుని. లత కూడా ఆలోచిస్తూ ఉంది. నువ్వు సార్ని ప్రేమిస్తున్నావా అని అంది లత. ఏం మాట్లాడుతున్నావు లత?
నేను ప్రేమ అదేం లేదు, నువ్వు ఎక్కువగా ఊహించుకుంటున్నావంటూ వంటగదిలోకి వెళ్ళింది. లత అయోమయంగా చూస్తూ ఉంది. రిషి బెడ్పై పడుకుని సీలింగ్ వైపు చూస్తూ ఆలోచిస్తూ ఉన్నాడు. ఇన్ని రోజులు ఇంత మందితో తిరిగినా కూడా ఎప్పుడు ఇంత కంగారు కలగలేదు, కానీ నాకు ఈ రోజు ఏంటి ఇలా ఆమెకు దగ్గరగా ఉండాలి, ఆమెను చూస్తూ ఉండాలి, ఆమెతో పోట్లాడాలి, మాట్లాడాలి, కానీ ఆమె తన మనసుకి దగ్గర అవుతుంది అనిపిస్తుంది. తనకే కాదు, ఆమెకు కూడా అలానే ఉంది అని అర్థమవుతుంది. ఇదంతా ఆ రాక్షసికి తెలిస్తే మధు ప్రాణానికే ప్రమాదం. మధుని కాపాడుకోగలను, కానీ ఎప్పుడూ ఆమె పక్కనే ఉండలేను. అయినా సరే తన మనసు ఒకటే కోరుకుంటుంది, అదే మధు కావాలి అని. అవును, మధుని తను ప్రేమిస్తున్నాడు అని అర్థమవుతుంది. అందుకే ఆమెకి ఏమైనా అవుతుంది అన్న భయం. నిజమే కదా, మనకి కావలసిన వాళ్ళకి ఏమైనా అవుతుందేమోనని భయపడతాం. అందుకే అలా అనిపిస్తుంది. కానీ ఆమెను తను కాపాడుకోగలడు. ఎందుకంటే అతను అంతకు ముందు రిషి కాదు, కాలేజ్లో ఉండే ఆ రిషి కాదు. ఇప్పుడు ఆమెను ఎవరి నుంచైనా దేని నుంచైనా కాపాడగలడు. అతని ఆలోచనలు ఒక నిర్ణయానికి వచ్చాక అతని మనసు తేలిక పడింది. ఎప్పుడు తెల్లారుతుందా, మధుని ఎప్పుడు చూద్దామా అని ఉంది. రిషి అజయ్ వాళ్ళ ఇంటి ముందు ఆగి ఉన్నాడు. అజయ్ వచ్చి కారు ఎక్కి పద అని తన సీట్లో కూర్చున్నాడు. అజయ్కి రిషి మొహంలో ఏదో సంతోషం, ఉత్సాహం కనిపించింది. ఏంటి సార్ గారు, ఏదో సంతోషంలో ఉన్నట్టున్నారు, ఏంటి సంగతి? ఆ మాటకి చిన్నగా బ్లష్ అయ్యాడు రిషి. ఓరి ఓరి ఆడపిల్లలా, ఎందుకురా అంత సిగ్గు, ఏంటి విషయం అని అడిగాడు. ఐ లవ్ విత్ మధురా అని అన్నాడు. వాట్, నిజమా? నేను అనుకున్నదంతా నిజమే అన్న మాట. ఎంత గుడ్ న్యూస్ చెప్పావరా అని అన్నాడు అతని భుజం పట్టుకుని ఊపేస్తూ. రేయ్ ఆగరా, అయినా ఏంటి, నేను నీ బాస్ని గుర్తుపెట్టుకొని అన్నాడు కన్ను కొడుతూ రిషి. అవును, మీరు మా సార్ గారు, మధు గారేమో మా మేడం గారు, అంతేగా అని అన్నాడు అజయ్. నిన్ను అని అంటూ అజయ్ భుజం మీద కొడుతూ. అందుకే రా, నీకు నేను చెప్పొద్దు అనుకున్నా, ఇలా ఏడిపిస్తావని అని అన్నాడు రిషి. నాకు చెప్పకపోయినా పర్లేదురా బాబు, ముందు మేడంకి చెప్పండి. కానీ తనకి నా మీద అంత మంచి ఒపీనియన్ లేదనుకుంటా. అయినా నా పాస్ట్ అండ్ నా హ్యాబిట్స్ అన్నీ తెలిసి యాక్సెప్ట్ చేస్తుందంటావా? అలా అనకరా, నేను ఒకటి గమనించారా, ఆమె నీ లైఫ్లోకి వచ్చాక నువ్వు వేరే ఏ అమ్మాయి వైపు కూడా కన్నెత్తి చూడటం నేను చూడలేదు. అసలు వాటి గురించి కూడా నువ్వు ఆలోచించలేదు. మేబీ ఇందుకేనేమో నువ్వు ఆమెను ప్రేమిస్తున్న కారణంగానే ఇలా జరుగుంటుంది. హ్మ్. అది నిజమే, కానీ మధుని ఆ రాక్షసి నుంచి కాపాడుకోవాలిరా ముందు. అది మధు నీడను కూడా టచ్ చేయనివ్వకూడదు. మన ఆఫీస్‌లో కూడా దాన్ని నాశనం చేయాలని చూస్తున్నార్రా. వాళ్ళ పని పట్టాలి. అవును రిషి, కానీ ముందు నువ్వు ఈ విషయం తనతో చెప్పాలిరా. అదే నీ ప్రేమ విషయం. చెప్తా, తొందరేముంది అంటూ కార్‌ని ఆఫీస్‌లోకి పోనిచ్చాడు. లిఫ్ట్ ఎక్కి వాళ్ళ ఫ్లోర్‌కి రాగానే దిగి మధు టేబుల్ వైపు వెతుకుతూ చూస్తున్న రిషికి మధు కనిపించింది. కానీ ఆమె మొహం అంతా ఏడ్చినట్టు బాగా ఉబ్బిపోయి ఉంది. దేనికో బాగా టెన్షన్ పడుతుంది. కానీ ఆమెను అలా చూసిన రిషి మనసు బాధతో మూలిగింది. ఆమె ఏడుపుకి కారణమైన వాళ్ళెవరైనా సరే వాళ్ళని చంపి పాతేయాలి అని కోపం కట్టలు తెంచుకుని వచ్చింది. అయినా కంట్రోల్ చేసుకుని తన క్యాబిన్‌లోకి వెళ్ళి లతాకి కబురు పెట్టాడు. ఏదో ఫైల్ కోసం అడిగినట్టు. ఆమె ఫైల్ తీసుకుని అతని క్యాబిన్‌లోకి వచ్చింది. మధుకి ఏమైంది లత అని అన్నాడు సీరియస్‌గా బేస్ వాయిస్‌తో. అది సార్, సార్ అంటూ ఆగింది. సాగదీయకుండా చెప్పు. అతని కోపానికి బయటపడి మొత్తం చెప్పడం మొదలుపెట్టింది. అది విని రిషి కోపంతో ఊగిపోయాడు. మరేం చెప్పిందో చూద్దాం. లత రిషి ముందు నిలబడి మధుకేమైంది అని సీరియస్‌గా అడిగేసరికి ఇలా చెప్పింది. ఎప్పట్లాగానే మధు, లత ఇంట్లో పని చేసుకుని, వంట పూర్తి చేసుకుని రెడీ అయ్యి, క్యారేజ్ కట్టుకుని ఆఫీస్‌కి బయలుదేరే సమయానికి డోర్ కొట్టిన శబ్దానికి లత వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా రాజన్న, అదే మధు ఇంట్లో వాళ్ళకి అప్పిచ్చి అది తీర్చకపోతే ఆమెను పెళ్లి చేసుకోవాలని చూస్తున్న వ్యక్తి రాజన్న. రాజన్న చూడటానికి ఎత్తుగా లావుగా ఉంటాడు. 40 సంవత్సరాలు. మొదటి పెళ్ళాం అతని బాధ భరించలేక ఉరి వేసుకుని చనిపోయింది. అప్పట్నుంచి మధు వెనకే పడుతున్నాడు. అతన్ని చూడగానే లతకి భయం వేసింది. మధు, మధు అని గట్టిగా పిలిచింది. అబ్బాయి, ఎందుకు అలా అరుస్తున్నావు?
అని వంటగదిలో నుంచి వచ్చింది మధు. రాజన్నని చూసి షాక్ అయింది. భయపడుతున్నా కూడా బయటికి కనిపించకుండా ఎందుకొచ్చావు ఇక్కడికి? అదేంటి మధు, నా పెళ్ళం ఇంటికి నేను రాకూడదా అన్నాడు వెకిలిగా నవ్వుతూ, లోపలికి తోసుకుని వచ్చేస్తూ. చెప్పి తెగుద్ది. ఏమనుకుంటున్నావు? బయటికి నడువు ముందు, లేకపోతే పోలీసులకి కంప్లైంట్ చేస్తాను అని అంది వణుకుతున్న గొంతుతో. ఏమని చెప్తావు? పద, ఇద్దరం కలిసి. ముందు నేను చెప్తా నా అప్పు తీసుకుని పారిపోయి ఇక్కడికి వచ్చి దాక్కున్నావు అని. ఏమంటావు? నేనేం పారిపోయి రాలేదు. నీ డబ్బు నీ మొహాన కొట్టాలనే జాబ్ కోసం వచ్చాను. అయినా చెప్పాగా నీ అప్పు ఇచ్చేస్తానని. వెళ్ళు బయటికి. ఇక్కడ న్యూసెన్స్ చేస్తున్నావని కంప్లైంట్ ఇస్తే జైల్లోకి వెళ్తావు రెండోసారి కూడా అని అంది కోపంగా. ఏంటే ఊరుకుంటే వాగుతున్నావు అని మధు జుట్టు పట్టుకున్నాడు వాడు. లత వచ్చి ఆపినా కూడా వదలలేదు. పాపం మధుకి నెప్పికి గింజుకుంటూ అతన్ని చేతిలో నుంచి బయట పడాలని కొడుతూ అరుస్తుంది. ఈ గొడవకి ఇంటి ఓనర్ పైకొచ్చి చూసి ఆపాడు రాజన్నని. రాజన్న వెళ్తూ వెళ్తూ కోపంగా మధువైపు చూసి, ఇప్పుడు వెళ్తున్నా, 3 రోజుల్లో కనుక డబ్బు ఇవ్వలేదు అంటే ఏం చేస్తానో నాకే తెలీదు. నా గురించి నీకు తెలుసుగా అంటూ వేలు చూపిస్తూ బెదిరిస్తూ వెళ్ళాడు. ఇంటి ఓనర్ వెళ్ళేవైపు తిరిగి, చూడండమ్మా, మీరు మంచి అమ్మాయిలని నేను ఇల్లు అద్దెకి ఇచ్చాను. ఇలాంటి రౌడీలు ఇంటి మీదకి తీసుకొస్తే మాత్రం ఇల్లు ఖాళీ చేయవలసి వస్తుంది. చూసుకోండి అని వెళ్ళిపోయాడు. మధు ఒక్కసారిగా కింద పడి ఏడుస్తుంది. లత వచ్చి ఆమెను పట్టుకుంటే, చూడే లత, నా జీవితం ఎప్పుడూ సంతోషంగా లేదు. నేనేం పాపం చేశాను? ఇప్పుడు ఆ డబ్బుని ఎలా తీసుకుని రావాలి? 10 లక్షలంటే మాటలా? ఇప్పటి వరకు ఎలాగో అలా 4 లక్షలు దాచాను, కానీ మిగిలిన డబ్బు ఎలా తేను? 3 రోజులకు అంటూ ఏడుస్తుంది. పోనీ రిషి సార్ని అడుగుదామా? లోన్ కింద ఇమ్మని అడుగుదాం. నీ శాలరీలో కట్ చేయమందామని అంది లత. వద్దు లత, మళ్ళీ ఇంకో దగ్గర అప్పు. మనం ఒక్కరి దగ్గర బాకీ పడ్డాము అంటే మన ఆత్మాభిమానం వాళ్ళ చేతుల్లో తాకట్టు పెట్టినట్టే అని అంది మధు. ఆ ఆఖరి మాట లత రిషికి చెప్పగానే చివ్వున తలెత్తి చూశాడు రిషి. ఇక అదంతా చెప్పిన తర్వాత లత మౌనంగా ఉంది. సరే లత, యూ కెన్ గో అని కార్ కేసుని తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు రిషి కోపంగా. కారు తీసుకుని నేరుగా ఒక బార్ దగ్గర కారు ఆపాడు రిషి. అందులోంచి రాజన్న తూలుతూ వస్తున్నాడు. డోర్ తీసుకుని కిందకి దిగి రాజన్న మెడ పట్టుకుని లాగి కారులో కుదేశాడు రిషి. అరే ఎవడ్రా నువ్వు? నన్ను కిడ్నాప్ చేస్తావా, అమ్మేస్తావా నన్ను అంటూ మొత్తుగా మాట్లాడుతున్నాడు. మరి రాజన్నని రిషి ఏం చేస్తాడో వచ్చే భాగంలో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.